హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎదుటి వారి మనసుని ఎలా గెలుచుకోవాలంటే మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని చూద్దాం. ప్రేమించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు విలువైన కానుకలిచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తే, మరికొందరు ఎదుటి వారికి నచ్చిన పని చేస్తూ వారిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంటారు. ఇంకొందరు లగ్జరీ లైఫ్ స్టైల్తోనే నచ్చిన వారి మనసు గెలుచుకోవచ్చు అనుకుంటారు. మరి ప్రేమంటే విలువైన కానుకల్లోనే ఉందా? విలాసవంతమైన జీవన శైలి ద్వారా మాత్రమే ఎదుటివారి మనసు గెలుచుకోవచ్చా అంటే కాదంటున్నారు. అదేలాగో చూద్దాం. వారికి నచ్చిన రంగు పువ్వులు, నచ్చిన ఫ్లేవర్ చాక్లెట్లు ఇచ్చినా ఎదుటివారి మనసు సంతోషపడుతుంది. మీ మనసులో ఉన్న ప్రేమ వారికి అర్థమవుతుంది. ఎప్పుడైనా భాగస్వామితో కలిసి వెకేషన్కి వెళ్తే ఆ జ్ఞాపకాలు మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఈ క్రమంలో బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల ఆకృతుల్లో దొరికే గులకరాళ్ళు, గవ్వలు వంటివి సేకరించే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాటిని మీ భాగస్వామికి స్వీట్ మెమొరీగా అందించవచ్చు. వాటిని అలాగే కాకుండా వాటిపై వాళ్ళ పేరు రాయించడం, ఫోటోలు ప్రచురించడం, ఇలా కస్టమైజ్ చేయించి కూడా అందించవచ్చు. అవును కదండి. ఇలా చిన్న చిన్న ఆనందాలని మన వారితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. మీరిచ్చే కానుకల్లోనే కాదు, మీ చేతుల ద్వారా కూడా భాగస్వామిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఈ క్రమంలో వారికి ఇష్టమైన వంటకం తయారు చేసి సర్ప్రైజ్ చేయడం, మీరే స్వయంగా తినిపించడం, వాళ్లకు నచ్చిన ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేసుకోవడం వంటివి చేయొచ్చు. ఇవి వారిపై ఉన్న అనురాగానికి ప్రతీకలే. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఈ రోజుల్లో చాలా జంటలకు ఏకాంతంగా సమయం గడిపే అవకాశం దొరకట్లేదు. కానీ వీలు చూసుకొని రోజు ఒకరికొకరు కాసేపు సమయం కేటాయించుకోవడం అవసరం అంటున్నారు. భాగస్వామిపై తమ మనసు లోతుల్లో ఉన్న ప్రేమను ఇలా పరోక్షంగా వ్యక్తం చేయొచ్చు. పని ఒత్తిడితో అలసిపోయిన భాగస్వామిని ఆ ఒత్తిడిలో నుంచి బయటపడేయడం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం కూడా భాగస్వామిపై తమకున్న కేరింగ్ను, ప్రేమను తెలియజేస్తాయని అంటున్నారు. దాంపత్యంలో ప్రేమను పెంచడానికి చిన్న చిన్న చిట్కాలు ఎంతో ప్రధానమైనవి. ఇవి పరస్పరం గౌరవం, శ్రద్ధలతో బంధాన్ని బలపరుస్తాయి. మీ భాగస్వామితో అప్పుడప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ఒక హగ్ ఇవ్వండి. చిన్న పనులకు థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. భాగస్వామిని పొగడడం ద్వారా ఎదుటి మనిషిలో ఆనందం వెల్లివిరుస్తుంది. వారి ఇష్టాలు గుర్తుంచుకోండి. కలిసి సమయం గడపండి. ఫోన్లు పక్కన పెట్టి మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల నమ్మకం, సపోర్టు, గొడవలు తగ్గి ప్రేమ పెరగడం మొదలవుతుంది. అప్పుడు మనం వారి మనసును గెలుచుకున్న వారం అవుతామని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.